నమస్తే, నేను మీ మోనిక. వాట్ నెక్స్ట్ ఏపీ ఈ అంశంలో రకరకాల మలుపులు తిరుగుతూ వచ్చాయి మన ఎపిసోడ్స్లో. ప్రతి ఎపిసోడ్కి ఒక ట్విస్ట్ కనిపిస్తూనే ఉంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను ఎన్ని ట్విస్టులు చూపించినప్పటికీ కూడా పొలిటికల్గా అంతకంటే మించిన ట్విస్టులు 2 రోజులకి, వారానికి ఒక్కొక్క అప్డేట్ ఏపీ రాజకీయాల్ని ఒకంత కలవరపాటుకు గురి చేస్తూ ఒకంత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్న పరిస్థితులే ఉన్నాయి. సో వాటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి చింత రాజశేఖర్ గారు వచ్చారు. ఆయన అడిగి ఏంటి ఏపీ పాలిటిక్స్ వర్షన్స్ ఎటు తిరుగుతున్నాయి అండ్ ఒక విశ్లేషణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో నిజంగానే మీరు ఇంతకుముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా పరిణామాలు మార్పు చోటు చేసుకోవడం జరిగింది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, దాని గురించి జగన్ రాయబారం జరిపారని వార్తలు రావడం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే అఫీషియల్గా వచ్చిన న్యూస్ అయితే కాదు, కానీ ఎవరో రాయబారిని పంపించి మాట్లాడతామని, అలాగే కడప పార్లమెంట్ స్థానం ఇస్తామని చెప్పేసి వార్తలు అయితే వచ్చినాయి. నాకు తెలిసి జగన్ మైండ్ సెట్ని బట్టి ఆయన బెండ్ అవుతారని నేనైతే అనుకోను. ఒకవేళ ఆయన బెండ్ అయితే మాత్రము అది ఒక రాంగ్, పార్టీకి నెగిటివ్ అవుతుంది కానీ పాజిటివ్ కాదు అది. సో ఈమె బెదిరిస్తే లొంగిపోయారంటే ఎందుకు లొంగిపోయారు ఏంటి అనేది ఇంకా పార్టీ మీద నెగిటివ్. ఇప్పుడు షర్మిల బెదిరించారనే అంతే కదా. ఇప్పుడు ఆమె ఎన్ని రోజులు ఇవ్వలేదంటే ఆమె రిక్వెస్ట్గా కావాలని అడిగింటే అది వేరేగా ఉంటుండే. నేను కాంగ్రెస్లో చేరుతాను అని రాహుల్ గాంధీ గారిని కలిసి, డీకే శివకుమార్ని కలిసి ఇవన్నీ చేసిన తర్వాత అది బ్లాక్మెయిల్ రాజకీయం అవుతుంది. సో దానికి ఈల్డ్ అయినట్టు సంకేతం వెళ్తుంది. కాబట్టి నాకు తెలిసి జగన్ అటువంటి రాయబారం ఏమి జరిపి ఉండరని నేను అనుకుంటున్నాను. ఇక్కడ బెండ్ అవడం కాన్సెప్ట్ తీసి పక్కన పెడితే, ఆల్రెడీ షర్మిల జగన్ ఎప్పుడైతే స్టేజ్లోకి వెళ్ళాక యాక్టివ్ పాత్ర పోషించారు. తర్వాత ఏపీలో సీట్ ఇస్తారనో లేకపోతే ఒక మంచి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేసి అలిగి వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టడం, ఇవన్నీ మనం పరిణామాలు చూసాం. ఇప్పుడు అస్సలు జగన్ కి నచ్చని, ఫస్ట్ నుంచి విరుద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం తెలంగాణలో జరిగింది. ఏపీలో కూడా ఆ టర్న్ తీసుకొని రావడం అనేది షర్మిల ఆవిడ వ్యూహం ఏంటి, ఎక్కడ హర్ట్ అయ్యారంటారు మీకు తెలిసినంత వరకు? డెఫినెట్గా షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు, వైఎస్ఆర్ టీపీఎన్ పార్టీ పెట్టినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజల కష్టాలు చూసి తెలంగాణ కోసము నేను పార్టీ పెట్టాను అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే, ఆంధ్రప్రదేశ్ నేను ఉండే రాష్ట్రం కాదు కదమ్మా, నాకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని అన్నారు. సో ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడితే ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ పక్కన పెట్టి జనాలు ఎందుకు ఈ తేడా వచ్చిందని అడుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ ఏంటంటే, ఉదాహరణకి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెడితే ఆమె కాంగ్రెస్ పార్టీతో కలిసిందంటే, తెలంగాణలో కాంగ్రెస్ మేము రాష్ట్రం విభజించి ఇచ్చాము, తెలంగాణ ఏర్పాటు చేశామనే క్రెడిట్ ఉన్న పార్టీతో ఆమె సెయిల్ అయితే అక్కడ ఆమె కొద్దిగా పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి, వాళ్ళు అధికారం ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి రాజ్యసభ ఎంపీనో లేకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీనో వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికల్లా టోటల్ సీన్ రివర్స్ అయిపోతుంది. రాష్ట్రాన్ని విభజించిన ఇది అనేది కోపం ఇప్పుడు మీది కాంగ్రెస్ మీద ఉంది. అంటే ఇక్కడ కరెక్ట్, మీరు మాట్లాడుతున్న పాయింట్ అంతా కరెక్ట్గా ఉన్నప్పటికీ కేవలం అన్న మీద కోపంతోనే ఇలా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది అనేది సాధారణ ప్రజలు ఆవిడ అంటే కోపం. ఇందాక మనం అడిగిన ప్రశ్న దాని ప్రకారం ఏమిటి అసలు ఆవిడకి వచ్చిన కోపం ఎక్కడొచ్చింది, ఎందుకు కోపం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మీద పడటం అనేది చాలా దురదృష్టం. కుటుంబంలో కోపాలు అనేవి మనం చాలా చూసాము. ఇందిరాగాంధీ, మేనకా గాంధీ మధ్యలో కోపాలు ఉంటాయి. విజయరాజే సింధియా, మాధవరావు సింధియా మధ్యలో కోపాలు ఉన్నాయి. అలాగే రేపొద్దున్న హరికృష్ణకి చంద్రబాబు నాయుడుకి మధ్యలో కోపాలు ఉన్నాయి. ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడుకి మధ్యలో కోపాలు ఉన్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చంద్రబాబు నాయుడుకి మధ్యలో కోపాలు ఉన్నాయి. కుటుంబం ఉన్న తర్వాత కోపాలు ఉంటాయి. అవి ఎందుకు కారణాలు అనేది లోపల వేరుగా ఉంటాయి. వాళ్ళకి ఆస్తుల విషయం అయి ఉండొచ్చు, లేకపోతే గౌరవ మర్యాదల విషయం అయి ఉండొచ్చు, లేకపోతే అంత కష్టపడ్డ తర్వాత రాజకీయాల్లో నాకు అవకాశం ఇవ్వలేదన్నవచ్చు, రకరకాలు అయి ఉండొచ్చు. దీన్ని బట్టి చెల్లిని దూరం చేశారని జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు కదా, చెల్లిని దూరం చేయడాన్ని మరి ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా దాని ప్రభావం ప్రజల్లో ఏ పార్టీ ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని గద్దె దించేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత అంతగా రాలేదు. అలాగే హరికృష్ణ గారికి రాజకీయంగా అవకాశాలు కల్పించకపోయినా కానీ, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కల్పించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు స్టేచర్ ముందర వాళ్ళు నిలబడలేకపోయారు. అట్లాగే జగన్ స్టేచర్ ముందర షర్మిల గారు నిలబడతారనే ఆ స్థాయి అయితే ఆమెకుందని మనకైతే కనబడట్లేదు. సో ఆమె జస్ట్ ఒక ఒపీనియన్, ఒక డిస్కషన్ వరకు రావచ్చు. కానీ ఆమె ఎస్పెషల్గా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెకి, కాంగ్రెస్ పార్టీకి, ఇద్దరికి పరస్పరంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా. కానీ షర్మిల పర్సనల్గా ఆవిడని అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు
ఆవిడ అనుకున్నది చేస్తుంది, తనకు ఫైర్ బ్రాండ్ అంటే ఏదైతే అనుకుందో దాన్ని సాధించడంలో షర్మిల తర్వాత ఎవరైనా అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పర్సనల్గా ఆవిడ పాయింట్లో మనం గమనించినా, రాజకీయాల వైపు గమనించినా, ఏపీలో ఆవిడ వచ్చిన తర్వాత ఏ మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో ఓట్లు చేల్చడానికి వచ్చినట్ల ఆల్రెడీ మనకి 25th లోకేష్కి గిఫ్ట్ పంపారు, December 25th క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆయన పబ్లిక్ పోస్ట్ చేయడం, వీళ్ళిద్దరి మధ్య మంతనాలా అంటే ఏ పాయింట్ అని అనుకోవచ్చు? ఇక్కడ క్లియర్గా అదంత పెద్ద బ్లండర్ ఇంకోట్లేదు. షర్మిల గిఫ్ట్ పంపడం అనేది, ఒకవేళ పంపింటే దాన్ని పబ్లిక్గా చెప్పడం అనేది ఇట్ ఈస్ అంతకంటే పెద్ద బ్లండర్ అయితే ఇంకోటి లేదు. ఎందుకంటే లేదు, పంపారు అంత బ్లండర్ అంటే అంతకంటే ఘోరమైన తప్పిదం ఇంకోటి లేదు. అంటే నేను చంద్రబాబు నాయుడుతో అలైన్ అవుతున్నాను, నేను టీడీపీతో అలైన్ అవుతున్నా అని చెప్తున్నారు. టీడీపీతో అలైన్ అవుతున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేరితే కాంగ్రెస్ టీడీపీ ఒకటే అని ఇప్పుడు డీకే శివకుమార్ వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశారు, డీకే శివకుమార్తో షర్మిల కూడా కలిశారు. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీకి సపోర్ట్ చేయబోతుంది అని చెప్పారు. సో దానివల్ల జరిగే ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. కానీ తెలంగాణ నుంచి ఎంపీలు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు లేకపోవడం వల్ల కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత వరకు ఆయన ప్రత్యేక హోదా కావాలని ఏదో మాట్లాడేవారు. 2014 నుంచి 2020 వరకు ఉన్నారు ఆయన. అయితే ఈ రోజున ఆయన తర్వాత లోక్సభలో ఈ రోజున దాదాపు గెలిచినప్పుడు 553 ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు 48 మెంబర్స్ ఉన్నారు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. రాజ్యసభలో 30 ఉన్నారు. 78 మంది ఎంపీలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒకసారి కూడా అడగని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్లా నమ్ముతారు? మేము వస్తే ఏమంటారు గిడుగు రుద్రరాజు గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాము అంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, మీరు ప్రత్యేక హోదా ఇచ్చినాక అప్పుడు ఓటేస్తామంటారు ప్రజలు. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ అయితే 100% కరెక్ట్. ప్రజలైతే ఎప్పుడైతే ఆంధ్రాని విభజించడం మాక్సిమం ఆంధ్ర ప్రజలకు నచ్చని పరిస్థితి, అలాంటి కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారన్న పాయింట్ లేనే లేదు. కానీ షర్మిల ఇలా పొత్తులతో, ఒక పక్క టీడీపీతో పొత్తు అని చెప్తుంది, టీడీపీ ఏమో ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉంది, బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి రకరకాల మల్టిపుల్ పాలిటిక్స్ ఏపీలో జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం 2 పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రత్యేక హోదా అంశం ఏపీకి చాలా అవసరం అనే పాయింట్లు మీరు ఎప్పుడు చెప్తూ వచ్చారు. ఇదే నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ ఆల్రెడీ ఆయన పార్టీ పెట్టారు, కేవలం ప్రత్యేక హోదా ఏపీకి రావాలనే అంశం ఇదొకటి. అండ్ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి పనిచేస్తున్నాయి. షర్మిల ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ షర్మిల ఏంటి, ఆవిడ ఎందుకు రావాలనుకుంటున్నారనే పాయింట్స్ మాక్సిమం మనం డిస్కస్ చేసినట్టే ఉన్నాం. ఈ 2 అంశాల గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 పార్టీలు కలిస్తే నిజంగా ప్రజలు కొరిగేది ఉందా, రాజకీయ నాయకులు కొరుగుతుందా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటారని, అలాగే రెండో వారంలో, జనవరి 2వ వారంలో దాన్ని ఫైనలైజ్ చేస్తారని చెప్పేసి ఒక కథనం ఏదో వచ్చింది. సో వాట్సాప్లో పొలిటికల్ క్రిటిక్ అనే వాళ్ళ దీంట్లో వచ్చింది. సో ఒకవేళ అది నిజం అనుకుందాం, వాళ్ళు కలిసారే అనుకుందాం. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అంటే భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు. ఎందుకంటే ఎవరైనా సరే ఫ్యాక్టరీ పెట్టాలంటే ఆ ల్యాండ్ కొని, ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి, దాన్ని ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత కదా మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇచ్చేది. ఈ లోపల 5 సంవత్సరాలు అయిపోతే వాడు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ నాకు లేదు కదా అని వాడు పెట్టాడు. కాబట్టి మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పింది భారతీయ జనతా పార్టీ. మాకు 15 సంవత్సరాలు కావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళిద్దరూ పని చేయకపోతే నాది బాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు 2014లో ఈ కాంబినేషన్తో ఎన్నికలకు వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పింది. ఎన్పి సింగ్ అనే అతను ఇవ్వద్దు అని చెప్పాడు, ఆయన మీద నెట్టేసి చెప్తుంది. కానీ ఆయనేమో నేను ఎక్కడా చెప్పలేదని ఆయన అంటారు. సరే, ఇవ్వకపోతే పర్వాలేదు, మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలని చంద్రబాబు నాయుడు అన్నారు. లడేంగే జీత్నే తక్ లడేంగే అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజున అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పడాలి. పరిశ్రమలు ఏర్పడాలంటే చేయాలి, పారిశ్రామికవేత్త వచ్చి అక్కడ పరిశ్రమ పెట్టాలి. ఆయన ఎందుకు పెడతాడు? అక్కడ ఆయనకి ఏదైనా లాభం ఉంటే పెడతాడు. ఆయనకి ఇచ్చే లాభం ఏంటి? నువ్వు ఇక్కడ పరిశ్రమ పెడితే నువ్వు ఇక్కడ ట్యాక్సెస్ కట్టక్కర్లేదు. ట్యాక్సెస్ కట్టకపోవడాన్నే ప్రత్యేక హోదా అంటారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం ఉండదు. సో ట్యాక్సెస్ మామూలుగా ఒక ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుందాం. సిమెంట్ ఫ్యాక్టరీ ఇతర రాష్ట్రాలు పెడితే ఆయనకు 10% లాభం వస్తుంది అనుకుందాం. ఈ ట్యాక్సెస్ ఒక 15% కడతారు. ఈ ట్యాక్సెస్ లేని రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడితే ఆయనకి ప్రాఫిట్ 25% వస్తుంది. కాబట్టి ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ పెడతారు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు? మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు,
మాకు ప్యాకేజీ చాలు అన్నారు. అంటే ఏంటి, వాళ్ళకి ట్యాక్స్ ఇన్సెంటివ్ రాదు. ట్యాక్స్ ఇన్సెంటివ్ రాకపోతే ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్త వచ్చి పరిశ్రమలు పెట్టాడు. పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రావు, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ఉండదు, ఆదాయం ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దన్న అంటే దాని అర్థం ఏంటంటే, మా రాష్ట్రానికి పరిశ్రమలు లేకపోయినా పర్వాలేదు, మా యువతకి ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, మాకు ఆదాయం అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు అని రాసి ఇచ్చినట్లు లెక్క. సో ఆ పార్టీ, ఒక పార్టీ ఏమంది ప్రత్యేక హోదా ఇవ్వనంటే, ఇంకో పార్టీ ఏమంది మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదండి. మూడో పార్టీ ఏమన్నారు, నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, నువ్వేమనుకుంటున్నావు, నీ అంతు చూస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎవరైతే ప్రత్యేక హోదా ఎవరన్నారో ఆ పార్టీతో వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. అంటే ఈ మూడు ఆంధ్రప్రదేశ్కి వినాశకార శక్తులు. సో ఈ మూడు ఆంధ్రప్రదేశ్ వినాశక శక్తులు ఏకమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా ఓడిస్తారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే ఏంటంటే ఉరికమ్మం మెడలో వేసుకోవడంతో సమానం. ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో వేరే సంగతి చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా సరే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందంటే అది ఆత్మహత్య, సూయిసైడల్. చాలా మందికి హైదరాబాద్ డెవలప్ చేసిన చంద్రబాబు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారు, అభివృద్ధి చంద్రబాబు వల్ల తప్పితే అసలు జగన్ ప్రభుత్వం వల్ల కొంచెం కూడా కాలేదు అని చాలా మంది చెప్తున్నమాట. అంటే ఒక బ్లైండ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, వాళ్ళ నమ్మకాల్ని క్యాష్ చేసుకుంటూ ఉండొచ్చు. మనం నిన్న కుప్పంలో చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా కేవలం అభివృద్ధి అంటే నేనే చేసి చూపించగలనని ఇంత పర్ఫెక్ట్గా చెప్పి ప్రజలు కూడా నమ్ముతున్న టైంలో ఇది కాదని ఎలా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమని రాష్ట్ర విభజన సమయంలో చెప్పారు. మీరేమో ఆయనే కాదన్నాడు, ఆయన కాదని రాసిచ్చాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కలలు కంటారు, అహర్నిశలు కష్టపడతారు, రోజుకు 18 గంటలు ఆంధ్రప్రదేశ్ అని కలవరిస్తారని చెప్తున్నారు కదా. దాంట్లో కోటో వంతు నిజమున్నా సరే నాకు ప్రత్యేక హోదా వద్దు అని ఎవరు అనరు. నంబర్ 1. నంబర్ 2, హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారనే విషయం కొందాం. హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004 వరకు ముఖ్యమంత్రి. ఈ రోజున ఆయన మాదాపూర్ని, హైటెక్ సిటీని, ఆ చుట్టూ ఈ ఏరియాని చూపించి నేను డెవలప్ చేశాను అంటున్నారు. 2004లో ఆ ఏరియాలో ఉన్న ఫోటోలన్నీ తీద్దాం మనం ఒకసారి. హైటెక్ సిటీ పక్కన ఏముంది, మాదాపూర్లో ఈ మా మైండ్ స్పేస్లో ఆ ఫోటోలన్నీ 2004లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫోటోలు ఏంటి, ఈ రోజున్న ఫోటోలు ఏంటి, అది తీద్దాం. అవి రెండు కంపేర్ చేద్దాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నది, ఈ రోజున అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయంటే ఆయన దిగిపోయిన తర్వాత ఎట్లా అయినాయి మరి? ఆగిపోవాలి కదా. ఈ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడుదే అయితే ఈ పాయింట్ లోనే పునాదులు వేయడానికి అవకాశం కల్పించింది నేనని చెప్తున్నాను. అదే పునాదులు వేసిన ఆయన కథ కూడా వద్దాం. సో ఈ రోజున అక్కడ మాదాపూర్లో కానీ ఆ ఏరియాల చుట్టుపక్కలైనా సరే మీరు, నేను, మీ కెమెరామెన్ వెళ్ళి ఒక 100 లేకపోతే 200 బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడుగుదాం, ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? లేదా చంద్రబాబు నాయుడు 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయినారు, అయినా కానీ ఆయన స్ఫూర్తి 10 ఏళ్ల తర్వాత, నాకు తెలిసి మాదాపూర్ అంతా 10 ఏళ్లలో డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత 10 ఏళ్ళకి మొదలైంది. చంద్రబాబు నాయుడు దిగిపోయి 10 ఏళ్ళు అయిపోయింది, ఇక పైన ఆయన రాడు, ఎందుకంటే రాష్ట్రం విభజన అయిపోయింది కాబట్టి. అయినా కానీ మేము చంద్రబాబు నాయుడు కోసం బిల్డింగ్ కట్టానని ఎవడు చెప్పరు కదా. సో ఇంకా హైటెక్ సిటీ ఆయన కట్టాడా లేదా అని, ఐటీ హబ్ ఆయన కట్టాడా లేదా అని. రాజీవ్ గాంధీ గారు 84 నుంచి 89 సీఎం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2 సెక్టర్స్ మీద ఆయన ఎప్పుడు ఫోకస్ పెట్టారు. ఇండియాకి 2 చాలా కీలకమని చెప్పేవారు. ఒకటి ఐటీ ఇండస్ట్రీ, 2 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఈ 2 ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రతి సభలో చెప్పేవాళ్ళు. ఐటీ డెవలప్ చేయాలి అనేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రజల్లో చొప్పించబడింది. సో ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత వీపీ సింగ్ వచ్చాడు. వీపీ సింగ్ తర్వాత 2 సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ పివి నరసింహారావు వచ్చారు. ఆ మధ్యలో గ్యాప్లో కొద్దిగా స్లాగ్ వచ్చినా కానీ పివి నరసింహారావు గారు వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే నేను 1987లో కంప్యూటర్ డిప్లొమా తీసుకున్నాను. మాకు డేటా ప్రాసెసింగ్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ ఉండేది. 1987లో ఒక పీసీఎక్స్టీ, పీసీఏటీ, 286, 386 అని అట్లా ఉండేది కాన్ఫిగరేషన్స్. సో ఆ ఒక కంప్యూటర్ కాస్ట్ 1,05,000 రూపాయలు ఉండేది. మేము కొన్నాను. ఒక ఫస్ట్ కంప్యూటర్ కొన్నప్పుడు నేను 1,05,000 కొన్నాను. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత, మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ మీద విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చేసారు. నేను ఇంకో కంప్యూటర్ 1,05,000 పెట్టి కొందాం అనుకుంటే
ఆ బడ్జెట్ తర్వాత 1,05,000కి నాకు 3 కంప్యూటర్లు వచ్చాయి. సో నా దగ్గర ఒక కంప్యూటర్ మీద నేను 3 ట్రైనింగ్ చేయగలిగితే ఒక కంప్యూటర్ కొన్నాము కూడా నాకు 3 కంప్యూటర్లు వస్తాయి, నేను 9 మందిని ట్రైన్ చేశాను. సో భారతదేశంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో చాలామంది ఐటీ దీంట్లో ట్రైన్డ్ అయిపోయి ఉన్నారు. డిప్లొమా ఖాళీగా ఉంటే డిగ్రీలు జాబ్ లేకపోతే ఏం చేశారు, కంప్యూటర్ కోర్స్ చేయండి, కంప్యూటర్ కోర్స్ చేసి ఉన్నారు. అయిపోయింది. ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. 8 నెలలకి ఆయన దింపేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సీఎం అయిపోయిన తర్వాత ఇది 1995 సంగతి. 96లో ఈ కంప్యూటర్స్లో ఒక సంచలనమైన ఒక ఇది జరిగింది. ఏంటంటే అంతకుముందు మనం డేట్ రాయాలంటే డేట్కి ఇటు 2 అంకెలు, మంత్కి 2 అంకెలు, ఇయర్కి కూడా 2 అంకెలు రాసేవాడు. సపోజ్ ఇవాళ డేట్ 25/12/2023 24 రాసేవాడు. దాన్ని DDMMYY ఫార్మాట్ అంటారు, 6 డిజిట్ ఫార్మాట్. అంతకుముందు సాఫ్ట్వేర్ మొత్తం అట్లాగే తయారయ్యేది, బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఏ కంపెనీలు వస్తుంది. సో ఆ 6 డిజిట్ రాయడం వల్ల 31 డిసెంబర్ 1999 తర్వాత ఏం రావాలి, డేటు 01/01/01 రావాలి, 01/01/00 రావాలి. అది 1 జనవరి 2000 అని రావాలి డేట్. కానీ అది 1 జనవరి 1900 అని వెళ్ళిపోయింది. అది 2000 బదులు 1900 తీసుకుంటుంది అది. సో అప్పుడు దాన్ని 4 డిజిట్ల ఇయర్ ఫార్మాట్ పెడితేనే కరెక్ట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. దాన్ని Y2K బగ్ అంటారు. కాబట్టి ప్రోగ్రామింగ్స్ మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న కంప్యూటర్ సాఫ్ట్వేర్లు అన్నీ మార్చాల్సి వచ్చింది. మార్చాల్సి వస్తే ఎక్కడున్నారు మార్చేవాళ్ళు, ప్రోగ్రామర్స్ ఎక్కడున్నారంటే ఇండియాలో, నాట్ ఏపీ, ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఎందుకున్నారు? రాజీవ్ గాంధీ రాబోయే రోజుల్లో ఇది చాలా కీలకం కాబట్టి మనం దీని మీద ఫోకస్ చేయాలని తీసుకున్న స్టెప్స్. దాని కంటిన్యూషన్గా పివి నరసింహారావు గారు ఒక కంప్యూటర్ కొనాలంటే వాడు ₹1,00,000 పెట్టాల్సి వస్తుంది, ఎవడు అంత కాస్ట్ పెడతాడు అని దాని రేటు దారుణంగా తగ్గించడం వల్ల ట్రైన్ హ్యాండ్స్ రెడీగా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి రావాలంటే చలో బీకామ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయారు, బీకామ్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్తో సంబంధం లేదు. మొత్తం నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎక్కడెక్కడైనా సరే అది అబ్రాడ్లో మనం సాఫ్ట్వేర్ ఇచ్చాం. అంటే ఫస్ట్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ దీని గురించి ఐడియా తీసుకున్నారు. ఆ ఐడియాకి అప్లికేషన్ గా మొత్తం కేంద్రం నుంచే ఈ సిస్టమ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత నేర్చుకున్న వాళ్ళు పెరిగారు కాబట్టి ఇది ఒక అభివృద్ధి. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటారు, మరి బెంగళూరులో వాళ్ళు ఇట్లా బెంగళూరు సత్యానాథెల్లా ఉన్నారు, సుందర్ పిచ్చే ఉన్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు సీఎం కాకముందు నుంచి వాళ్ళు దాంట్లో ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో లేరు. మరి వాళ్ళు ఎలా సీఈఓలు అయిపోయారు పెద్ద పెద్ద కంపెనీలకి? సో చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూట్ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూమి వచ్చింది, Y2K బగ్ వల్ల వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఇక హైటెక్ సిటీ గట్టిగా చెప్పడానికి ఇంకేమైనా కారణాలు? హైటెక్ సిటీ చెప్తాను. హైటెక్ సిటీ ఒకటి ఉంది, దాని పునాదులు వేసింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఇది అందరికీ దాదాపు తెలిసింది. ఇక చంద్రబాబు నాయుడు కృషి చేయలేదంటే లేదు. ఆయన వెళ్ళి హైదరాబాద్లో మీరు కంపెనీలు పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు. ఆయన బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్ పెట్టించారు. కానీ బిల్ గేట్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ పెట్టినందువల్ల ఐటీ భూమి వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. ఐటీ భూమిని హైదరాబాద్కి తీసుకురావడంలో కృషి చేశారు, ఉన్నదాన్ని ఇంకా పెంచడానికి ట్రై చేశారు. ఉదాహరణకి బిల్ గేట్స్ సపోజ్ హైదరాబాద్ వచ్చారనుకోండి, బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చాడని నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోని ఏ విద్యార్థి అనుకోడు. నాకు చదువుకోవాలని ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంది, నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలి? దానికి డబ్బులు కావాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అలా ఏమైంది, ఈ ఐటీ భూమికి యాడ్ అయ్యి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ హైదరాబాద్ని చాలామంది అమెరికా వెళ్ళిపోతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతున్నారు అనేది వచ్చేసింది, స్టార్ట్ అయింది. సో ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఓపెన్ చేసి మీ ఫీజు మేము కడతాం, మీరు చదువుకోండి అన్నారు. అట్లా ఇంజనీర్లు తయారయ్యారు. అట్లా ఏపీకి ఇది వచ్చింది. కానీ కేవలం ఒక చంద్రబాబు నాయుడు వల్ల అది కదా, సమిష్టి కృషి. పునాది వేసింది రాజీవ్ గాంధీ, తర్వాత పివి నరసింహారావు, ఆ తర్వాత మనం సాఫ్ట్వేర్ ఇక్కడ పార్క్ కట్టాలని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల్లో చేశారు, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు. కేంద్ర ప్రభుత్వం పాలసీ అది. పివి నరసింహారావు సాఫ్ట్వేర్ పార్కులు తయారు చేయాలని, దాంట్లో ఆయన పునాది వేశారు. ఆ టైంలో ఇక్కడ Y2K బగ్ వచ్చింది. ఇప్పుడు కరెక్టే, మనం ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకున్నాం ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి.
అది ఏపీలో వర్కౌట్ అవుతుందా అని మాట్లాడుకుంటే? అదే ఇక్కడ మరి ఏపీలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి ఏపీలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? పునాదులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు కాదు, నరేంద్ర మోడీ కాదు, అమెరికా ప్రెసిడెంట్ కానీ, లేకపోతే మన ఆయన పేరేంటి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ మనోడే రిషి సునాక్ వచ్చినా కానీ, ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా డెవలప్మెంట్ అనేది చేయడం అసాధ్యం. హోదా కాదన్నారు, ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజీ హోదా, మీకు హోదా వల్లనే ప్యాకేజీ వస్తే మీకు వేస్ట్. హోదా ఎందుకు ఇస్తా అన్నారు? పరిశ్రమల ఏర్పాటు కోసం వాళ్ళకి ట్యాక్స్ పన్ను రాయితీ ఇస్తేనే వాడు వచ్చి ఏపీలో పెడతాడు. ఆడు పెడితేనే ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తేనే మనం వేగంగా అభివృద్ధి చెందుతాం, ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి వస్తుంది. అది ఇవ్వకుండా జగన్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు. కనీసం ఆ పన్ను రాయితీ గురించి కేంద్రం అంత అటాచ్డ్ గా ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోతుంది? అదే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు పీక పట్టుకున్నాడు, ధర్నాలు చేశాడు, యువగలం అన్నాడు, అవన్నీ చేశాడు. మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తేకపోతే అదే చేయాలి కదా, ఆయన మాట్లాడలేదు. సో అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ఈ ప్రత్యేక హోదా గురించి ఎవరైతే, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీ పాయింట్ అదే, ఎవరైతే ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేస్తారో వాళ్ళకే మీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, అభివృద్ధి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పారు. రీసెంట్ గా మనం ఇందాక మాట్లాడుకున్న 2 పాయింట్స్ అని, ఫస్ట్ పాయింట్ ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి 2వ పాయింట్ లోకి వద్దాం. జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం, ఆయన చెప్పిన ఒకే ఒక అంశం ప్రత్యేక హోదా కోసం మేము ట్రై చేస్తామని, మరి ఎలా చూడాలి? ముమ్మాటికి సెల్యూట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వీక్నెస్ ఉంది. నేను ఇష్టపడ్డ నాయకుడు సీఎం అయితే చాలు. ఇష్టపడ్డ నాయకుడు నేను ఇష్టపడ్డా. నాకు చంద్రబాబు గురించి చాలా గట్టిగానే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఈ అభిమాన పిచ్చి ఏపీలో ఉంది అని మీరు డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది అన్ని పార్టీలకి ఉంది, అన్ని పార్టీలకి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఏమనుకుంటారు? నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా నాకు అనవసరం. టీడీపీ వాళ్ళు కూడా అదే అంటారు, నాకు చంద్రబాబు నాయుడు సీఎం అయితే చాలు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అంతే ఉన్నారు. కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే మీ భవిష్యత్తు, మీ వాడు ముఖ్యమంత్రి అయితే ఆయన భవిష్యత్తు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమాని ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు అభిమానికి నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలనుకుంటే అది చంద్రబాబు నాయుడికి మంచిది, నీకు కాదు, నీ పిల్లలకు కాదు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, మీ పిల్లలకి మీకు భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యేక హోదా కావాలి. అది ఆలోచన వచ్చినప్పుడు జేడి లక్ష్మణ్ గారు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నాకు ఓటేయమని నేను అడగట్లేదు, నా పార్టీకే ఓటేయమని అడగట్లేదు. ఇది చాలా 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 అంటే ఎంతో విశాల హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నా పార్టీకే ఓటు వేయండి అని ఆయన అంటలేదు. మీరు ఏ పార్టీ కన్నా ఓటు వేయండి, కానీ వాళ్ళు ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే వాళ్ళకి ఓటు వేయకన్నా. జగన్మోహన్ రెడ్డికి వేస్తావా ఓటు వెయ్యి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ప్రతిజ్ఞ చేయమను. ఎక్కడ, ఎప్పుడు 26 జనవరి రోజున గణతంత్ర ఫ్లాగ్ హాయిస్ట్ టైంలో జెండా దగ్గరకు వచ్చి ఏ నాయకుడైతే నేను ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా కోసం నేను కృషి చేస్తాను అని, అలాగే ఆయన ఒక బ్యాడ్జీ ఒకటి చేశారు కదా, ఆ బ్యాడ్జీ పెట్టుకొని నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతాను అని ప్రతిజ్ఞ చేసిన అభ్యర్థికే ఓటేయమంటున్నాను. అది తెలుగుదేశం అభ్యర్థి అయినా సరే, వైసీపీ అయినా సరే, జనసేన అయినా సరే, ఆఖరికి ఆయన పార్టీ అయినా సరే, నా పార్టీ అయినా సరే, నేను ప్రతిజ్ఞ చేస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీ భవిష్యత్తు దీంట్లో ఉందని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఒక ప్రజా మూవ్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. దీనిని కూడా ప్రజలు విస్మరిస్తే ఇది చివరి అవకాశం. ఈ జనవరి 26వ తారీఖు నాడు ప్రజలు గనక గ్రామాన ఎక్కడ, ప్రతి గ్రామంలో జెండా వందనం ఉంటుంది, స్కూల్లోనో లేకపోతే ఎక్కడో పంచాయతీ ఆఫీస్లోనో, అక్కడికి వెళ్ళి బ్యాడ్జీ అందుబాటులో ఉన్న వాళ్ళు బ్యాడ్జీ పెట్టుకొని. అంత ధైర్యం ఎవరికైనా ఉందంటారా? ధైర్యం ఏంటి? ఎవరు నాయకుడికైనా కనీసం ఇప్పుడు కేంద్రం మెడలు వంచాలి అంటే, ఆ అడుగు వేయాలంటే వాళ్ళు ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ కావాలి. పోనీ అధినేతలు యాక్షన్ తీసుకుంటారంటే ఇప్పటి వరకు నిమ్మక నీరెత్తినట్టున్న వాళ్ళు సడన్ గా ఎలా వెళ్తారు? కానీ ప్రజలు చేయమంటున్నారుగా జేడి లక్ష్మణ్ గారు. నాయకులు కాదు, ముందు ప్రజలు చేయమంటున్నారు. ఏమి, ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో ఆ పార్టీకి నేను ఓటు వేయని ప్రజలు వెళ్ళి ప్రతిజ్ఞ చేయమంటున్నారు. ఓకే, ప్రజలే ప్రతిజ్ఞ చేసేది. ప్రజలే ప్రతిజ్ఞ ఉండవు. బ్యాడ్జీ అందుబాటులో ఉన్న వాళ్ళు బ్యాడ్జీ పెట్టుకోండి. బ్యాడ్జీ అందుబాటులో లేదనుకోండి, ఒక అట్టముక్క తీసుకొని, ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది కదా, దాని వెనకాల ప్లెయిన్గా ఉంటుంది కదా, దాని మీద ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని పెట్టుకొని, ఒక పిన్ని పెట్టుకొని, జెండా దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా కోసం పోరాడదో ఆ పార్టీకి నేను ఓటు వేయను అన్న ఒక చిన్న ఆలోచన. 12 గంటలకి
26వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు, ఎందుకంటే జెండా వందనం ఆ హడావిడి అంతా అయిపోయిన తర్వాత అందరూ ఫ్రీ అయిపోయిన తర్వాత జెండా దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ప్రతిజ్ఞ చేస్తే అందరి వెన్నులో వణుకు పుడుతుంది, అన్ని పార్టీల వెనుకలో, ఇంక్లూడింగ్ మోడీ. చాలా సింపుల్ ఆలోచన చెప్పారు ఆయన. జేడి లక్ష్మీనారాయణ ఆల్రెడీ జనసేనలో ఒక ఎంట్రీ ఇచ్చి సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ని మనం చూసాం. సో మీరు కూడా ఇంతకు ముందు ట్రావెల్ చేశారు. స్వతహాగా జేడి లక్ష్మీనారాయణ నిజానికి ఆయన ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వ్యక్తి, రాజీనామా చేసి పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. దానిలో చాలా అనుభవాలు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మీరు కూడా ఆయనతో కొంచెం దగ్గరగా చూసిన వ్యక్తి. అంటే ఏంటి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది మీకు తెలిసినంత వరకు? ఇదే ఒకటి చెప్తారు ఆయన, మీరు మీ అభిమానించే వ్యక్తిని అధికారంలో చూడడాన్ని ఇష్టపడకూడదు. మీరు అధికారంలోకి మీరు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళు చేసేలాగా మీరు చేయాలి. మీకు ఏం కావాలి, ప్రత్యేక హోదా కావాలి, వాళ్ళు మాట్లాడకపోతే నీకు ఓటేనంటే వాళ్ళు వచ్చి ఓటేస్తారు, పనిచేస్తారు కదా. వాళ్ళకి ఎలా చెప్పాలి? మీరు మామూలుగా ఏం చెప్తున్నారు, మీరు సరిగ్గా పనిచేయలేదు ఓటేస్తున్నారు, మళ్ళీ 5 ఏళ్ళు కామ్గా ఉండి మళ్ళీ, సో అలా 5 ఏళ్ళ విలువైన సమయం వృధా పోతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎన్నికలు వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటు అడుగుతారు, అసలు ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు ప్రత్యేక హోదా గురించి పోరాడకపోతే నీకు ఓటు వేయనని ప్రజలే వచ్చి స్వచ్ఛందంగా వారి గ్రామాల్లో ప్రతిజ్ఞ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అండ్ చంద్రబాబు నాయుడికి వచ్చిన ఓట్ల మధ్యలో వ్యత్యాసం 5 లక్షల ఓట్లు. 5 లక్షల మంది ఈ ఎన్నికల్లో వచ్చి వాళ్ళ గ్రామాల్లో ఈ ప్రతిజ్ఞ చేస్తే దడ పుడుతుంది, నాకు దడ చెమటలు కారుతాయి. ఇక్కడ ఒక అంశం మనం ప్రస్తావిద్దాం. జేడి లక్ష్మీనారాయణకి ఏం అవసరం, పార్టీ పెట్టి ప్రజల్లో ఇలా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎవరు చేయని పని ఎవరు చేయాలి కదా. స్వాతంత్ర పోరాటం ఒకటే అంశమా? అంటే ఇక్కడ ఒక విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. ఒక పార్టీ పెట్టారంటే స్వలాభం కోసమా, లేకపోతే ఏదో పార్టీకి బి పార్టీ అన్న డౌట్ అనేది ఏపీ ప్రజలు నాటుకుపోయింది. ఇప్పుడు వరుసగా అందరూ మేం కలుస్తున్నాం అని చెప్తున్న టైంలో ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ నమ్మడానికి ప్రజలకి ఏ పాయింట్ ని చూసి నమ్మాలంటారు? జేడి లక్ష్మీనారాయణ గారు సపోజ్ చాలా మంది ఏం చెప్తుంటే వైసీపీ పెట్టించిన పార్టీ అంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, మీరు జెండా దగ్గర రండి, వైసీపీ గనక ప్రత్యేక హోదా కోసం పోరాడకపోతే వైసీపీకి ఓటు వేయడానికి ప్రత్యేక చేయమంటున్నారు. అది వైసీపీకి డ్యామేజా కాదా? వైసీపీకి డ్యామేజా కాదా? ఎందుకు చేస్తారు ఆ మాట? సపోజ్ ఆయన ఏమంటారు, వైసీపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు, వైసీపీకి ఓటు వేయకండి అంటున్నారు ఆయన. టీడీపీ పోరాడలేదు, టీడీపీ ఓటు వేయకండి. జనసేన పోరాడలేదు, జనసేనకు ఓటేయండి. ఇది అర్థమైతే ఆయన స్వచ్ఛంగా రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల పక్షాన ఉన్నారని అర్థమవుతుంది. అది ప్రజలు కూడా దాన్ని కూడా వేరే పార్టీ బి పార్టీగా మీరు పెట్టుకున్నారంటే అది ఏదైనా ఉదాహరించగలరా ఆయన పార్టీ పెట్టడానికి గల కారణం? ఆయన చాలా ఇప్పుడు ఆయన ఏమన్నారు, వైట్ కార్డు లేని రాష్ట్రం చూడాలనుకుంటారు. వైట్ కార్డు అంటే ఏంటి? ప్రభుత్వం నుంచి సహాయం అందుకునే రాష్ట్రం. అంటే ప్రజలు ఎంత ధనికులు అయిపోవాలంటే వైట్ కార్డు ఎలిజిబిలిటీ కూడా లేనంత ధనికులు అయిపోవాలి. కరెక్ట్. అలా ఉంటే అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది కదా. అంటే వైట్ కార్డు లేని వాళ్ళు జీరో అయిపోతే కనుక, అంటే అందరూ ప్రభుత్వ సహాయం కోసం వేచి చూడకుండా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టే స్థాయికి వెళ్ళిపోయారంటే రియల్ డెవలప్మెంట్ ఇది. సో అట్లాంటివి చాలా ఉన్నాయి అని చెప్పారు. ఆయన నిజంగా శ్రద్ధగా విని మనసు పెట్టి ఆలోచిస్తే మంచి అంశాలు చాలా మాట్లాడారు ఆయన. సో మొత్తానికైతే ఆయన పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏం చెప్తానంటే, ఆయన పార్టీ పెట్టి ఒక రోజు ముందర ఒక సదస్సు ఏర్పాటు చేశారు. మీ ఆలోచనలు నాతో పంచుకోండి, మీ ఆలోచనలు మీ సలహా సూచనల మేరకే నేను పార్టీని అడుగుతానన్నారు. ఏ రాజకీయ నాయకుడు అలా మాట్లాడలేదు కదా. మీకేం కావాలో చెప్పండి, మీ అవసరాలు న్యాయబద్ధమే అయినట్టయితే. అంటే నేను ఎవరినో వెళ్ళి మర్డర్ చేస్తాను అని అటువంటి సలహాలు ఎవరు తీసుకోరు. ప్రజల కోసమే కాబట్టి ఆ సదస్సు పెట్టి మీరు అడిగిని చేస్తానని, మీరు అడిగినే మీ అవసరాల మేరకు ఎలా చేయాలి అని, దానికి ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న అనుభవము అవన్నీ జోడించి అది ఎలా సాధించాలని చెప్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఏపీలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు రాజకీయం చేయకపోతే రాజకీయ నేతలు నిలబడే అవకాశాలు లేవు అనేది ఒక పాయింట్ ఉంది కదా. మరి ఎలా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, పోనీ రాజకీయం చేయకుండా ప్రజల్లో ఉండాలన్నా ఏంటి మరి? దానికి కూడా సమాధానం చెప్పారు ప్రసంగంలో. అంటే మేము రాజకీయం చేయడానికి లేదు, మాది రాజనీతి పార్టీ. రాజనీతి అంటే ప్రజల పట్ల రాజధర్మం, ప్రజల పట్ల మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి రాజనీతి అంటారు. రాజకీయం చేయడం అంటే స్వలాభం కోసం చేసేది రాజకీయం. సో దాంట్లో ఆయన కూడా దాన్ని కూడా చెప్పారు ఆయన, నేను రాజకీయం చేయడానికి రాలేదు, నేను రాజనీతి చూపించడానికి వచ్చాను, రాజధర్మం పాటించడానికి వచ్చానని చెప్పారు ఆయన. సో ఆయన స్వలాభం కోసం ఏం చేయట్లేదు. స్వలాభం కోసం చేయాలంటే ఏదైనా పార్టీతో టైఅప్ పెట్టుకొని
ఓట్లు చీల్చడానికి అయితే ఒక రకంగా మాట్లాడతారు, ఓట్లు చీల్చకుండా ఉండడానికి అయితే ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన చెప్పే మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ పోరాటం ఈ ఎన్నికలకు ప్రధాన అంశంగా ప్రజలు గనక 26 జనవరి రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 10 లక్షల మంది, కేవలం ఒక 10 లక్షల మంది కనుక వచ్చి ప్రతిజ్ఞ చేస్తే జేడి లక్ష్మణ్ గారు ఆటోమేటిక్గా మార్పు తీసుకొచ్చిన వ్యక్తి అవుతారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒక వేకెన్సీ ఉంది, ప్రత్యేక హోదా గురించి పోరాడే వాళ్ళల్లో ఇక్కడ ఎవరు కూడా రెడీగా లేని టైంలో ఆ వేకెన్సీని లక్ష్మీనారాయణ ఫిల్ చేశారు అనేది మనం ఎగ్జాక్ట్ పాయింట్ గా చెప్పుకోవచ్చా? ప్రజల్ని అంటే ఒకవేళ ప్రజలు కూడా దాన్ని నమ్మినట్టయితే ఈ వేకెన్సీని ఫిల్ చేసే వ్యక్తిగా లక్ష్మీనారాయణ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఒకవేళ గనక ప్రజలు, నేను చెప్తున్నాను, 10 లక్షల మంది కనుక రోడ్ల మీదకి వచ్చి ప్రతిజ్ఞ చేస్తే జేడి లక్ష్మణ్ గారు ఆంధ్రప్రదేశ్ దిశ మార్చిన ఒక నేత. అంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అని గాంధీజీని అంటాము, నెహ్రూ గారినేమో మోడర్న్ నేషన్ బిల్డ్ చేసిన వ్యక్తి అంటాం కదా. సో న్యూ ఆంధ్రప్రదేశ్ని బిల్డ్ చేసిన ఒక వ్యక్తిగా జేడి లక్ష్మణ్ గారు 10 లక్షల మంది కనుక వస్తే ప్రజలు కనుక వాళ్ళ ప్రయోజనాలు కోసం అంటే ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే, మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, నాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, నాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, నాకేం కావాలి ఎవడు అడగట్లా. ఇదేమైపోయిందంటే ఒక కోడి పందాలు అనుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో కాకుండా మిగతా ఉన్నారని ఒక 10% పీపుల్ ఉండొచ్చు కదా. కోడి పందాలు ఉంటాయి, కోడి పందాలు ఉంటే కోడి పందాలు ఆడిస్తారు. ఒక కోడి చస్తుంది, ఒక కోడి బతుకుతుంది. కానీ 2 కోళ్ళ ఫేట్ ఏంటి? ఇంటికి వెళ్ళినా కూర వండుకొని తింటామే. ఏ కోడి ఏదైనా సరే ఇది కాస్త ముందు జరిగిపోతుంది, తర్వాత ఇంకోటి తర్వాత వస్తుంది. కానీ వాటి ఫేట్ ఏంటి? సో దాని మీద కాకుండా నా కోడి గెలవాలనే ఆ పిచ్చిలోంచి బయటకు వచ్చి నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నా రాష్ట్రం బాగుపడాలి అనేది ఆలోచనలో రావాలనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 2 సంవత్సరాల క్రితమో సంవత్సరంన్నర క్రితమో ఆల్రెడీ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ఎలక్షన్స్ టైం వస్తున్నప్పటికీ కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి ఏపీలో నెలకొంది. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఆయన పార్టీ పెట్టారు, రైతుల గురించి పార్టీ పెడుతున్నా అని ఒక వ్యక్తి రావడం, పార్టీ పెట్టడం జస్ట్ వచ్చి వెళ్ళిపోయింది. అలా వచ్చి వెళ్లే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని ప్రజలు అనుకోవచ్చు కదా. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ప్రజల్లోకి వెళ్ళాలి, నిలబడాలన్న దమ్ముంటేనే పార్టీ పెట్టాలని ఒక రకంగా మన ప్రజల మనస్సును గెలుచుకోవాలి అంటే చేయాల్సిన పని. ఖచ్చితంగా ఈయన ఇప్పుడు కాకపోతే కనీసం నెక్స్ట్ 5 ఏళ్లకైనా ఉండగలిగే వ్యక్తిగా మనం నమ్మాలంటారా? నమ్మొచ్చు. ఇక్కడ బేసిక్ ఇదేంటంటే, రాజకీయ నాయకుడు రామచంద్ర యాదవ్ అయినా సరే ఏమన్నారు, ఆయన నేను అంటున్నారు, కేఏ పాల్ ఏమంటున్నారు, నేను అంటున్నారు, అందరూ నేను 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 అంటున్నారు. జేడి లక్ష్మణ్ గారు మనం అంటున్నారు. ఆ తేడా గమనించాలి. ప్రత్యేకంగా ఈ వ్యక్తి మనం చేద్దాం అంటున్నారు. ఇప్పుడు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తా అంటలేదు. ఎంతవరకు ఆయన ఫైట్ చేయగలరు? అంటే ఇప్పుడు ప్రజలకి కొత్తగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద స్వతహాగా ఉన్న ఒపీనియన్ వేరు, ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తున్నప్పుడు వాళ్ళకున్న ఆలోచన తీరుని ప్రజలు తెలుసుకోవడం వేరు కదా. ప్రజలు వాళ్ళ విచక్షణ, వివేకం, విజ్ఞత వాడితే ఆలోచిస్తారు. నిజమే కదా అని ఆలోచించి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవానికి నేను దగ్గరగా ఉన్నాయా లేదా, సాధ్యమా కాదా. ఉదాహరణకి రేపు పొద్దున్న జనవరి 26వ తారీఖు నాడు ఆయన ఒక పిలిపించారనుకోండి, ఒక 10 లక్షల మంది వచ్చారనుకుందాం. ఆ ఫొటోస్ మనకు తెలుస్తాయి ఎంతమంది వచ్చారని. 10 లక్షల మంది జేడి లక్ష్మణ్ గారు టార్గెట్ రీచ్ అయితే ఈ ఎన్నికలలోపే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది. 10 లక్షల టార్గెట్ ఈ ఎలక్షన్స్ లోపు అంటే 10 లక్షల మంది జనవరి 26వ తారీఖు నాడు ప్రతిజ్ఞ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ ఎన్నికల్లోపే అప్పుడు ఏమవుతుంది, అన్ని పార్టీలు పోరాడతారు. 10 లక్షల మంది అంటే మామూలు ఫిగర్ కాదు. అప్పుడు ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోరాడతారు, చంద్రబాబు నాయుడు కూడా పోరాడతారు, పవన్ కళ్యాణ్ కూడా పోరాడతారు. ఊహబాగుందిగా నిజమవుద్దని నమ్మకం అయితే ఎవరికి? అదే కదా, మీకేం కావాలి? మీకు మీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే మీ రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లలకి ఉద్యోగాలు, మీ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలా? ఇంకో పాయింట్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రభుత్వాలు కలవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేద్దాం అనేది ఇక్కడ ఉద్దేశంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్లియర్ గా ఉంది. సో ఈ విషయాలని మనం ఏపీ పాలిటిక్స్ లో చిన్న చిన్న మార్పులు మనం పక్కన పెట్టేద్దాం క్లియర్ గా. అండ్ మీకు ఇప్పుడు వైసీపీ అవనిగడ్డ టికెట్ ఇస్తామన్న మాట మేము వింటూ వచ్చాం. ఆల్రెడీ ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేస్తున్నారు. ఒక లాస్ట్ పాయింట్ ఇది, ప్రత్యేక హోదా గురించి మీరు ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ జేడి లక్ష్మణ్ పార్టీ పెట్టాలని ఆహ్వానిస్తూ వచ్చారు. ఇక్కడ వైసీపీ నుంచి టికెట్ అనే మాటని ఎలా అంటే ఒక రకంగా ఇక్కడ ఒక డైరెక్ట్ పాయింట్ నేను అడుగుతా, ఇప్పటికే మీరు ఇట్లా రియాక్ట్ అవుతూ వచ్చారు, కేవలం దీనికోసమేనా అనే మాటలు రియాక్షన్స్ వస్తున్న టైంలో మీ సమాధానం? నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ జేడి లక్ష్మణ్ గారు పార్టీ పెట్టింది వారం రోజుల క్రితము. నేను ఒకానొక సందర్భంలో అమరావతి మీద ఒక నివేదిక ఇవ్వడానికి మన
ఎస్ఆర్కే గారి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక లెక్చరర్ వచ్చి నేను తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, నేను ఒక మాజీ లెక్చరర్ అని చెప్పేసి ఆయన డిస్కషన్ చేస్తున్నాను. అదేంటండి పార్టీ ఏమీ అనౌన్స్ చేయలేదు కదా, టికెట్లు ఆహ్వానిస్తున్నామని ఆల్రెడీ ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, మనకెందుకు ఇస్తారు అని అన్న. అడగటంలో తప్పే ఉంది, నేను ఒక అప్లికేషన్ ఇచ్చాను అన్నారు. ఎక్కడ టైప్ చేయించానంటే పక్కనే టైప్ చేయించాను అన్నారు. నేను కూడా టైప్ చేసి నా అప్లికేషన్ ఇచ్చాను. ఎప్పుడు అది ఆగస్టులో. అప్పుడు జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెడతారని కానీ లేకపోతే లేదు. ఆ దాంట్లో కూడా నేను ప్రత్యేక హోదా పోరాటమే నేను ముఖ్య ఉద్దేశం అని చెప్పడం. ఒకవేళ టికెట్ వచ్చి నిజంగానే టికెట్ అంటే ఇక్కడ ప్రజలకు సేవ చేసే ఉద్దేశమే, తర్వాత పార్టీ అనేది నమ్మిన వ్యక్తిగా మిమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు. ఈ టైంలో ఒకవేళ మీరుంటే మళ్ళీ ప్రత్యేక హోదా గురించి డెఫినెట్ గా అసెంబ్లీలో మాట్లాడతాను. టికెట్ ఇచ్చి గెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒకవేళ వైసీపీ కనుక నాకు టికెట్ ఇస్తే నేను నామినేషన్ వేయడానికి వెళ్ళాలంటే నా కార్లో డీజిల్ కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా కార్లో డీజిల్ కొట్టించడం డబ్బులు కూడా లేవు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలిసారు? ఇంతవరకు కలవలేదు, ఫేస్ టు ఫేస్ కలవలేదు. అతను ఏంటంటే అందరూ అప్లై చేయొచ్చు అన్నారు. అతను అప్లై చేస్తుంటే ఎక్కడ అని లంచ్ టైం ఎక్కడ చేయించామంటే పక్కనే డీటీపీ చేయించాను, పక్కనే వెళ్ళి డీటీపీ చేయించుకుని వచ్చాము. ఆయనతో పాటు నేను ఇచ్చాను. అది ఎప్పుడు ఆగస్టులో జరిగింది. సో దాన్ని ఈ రోజున మరి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఒక ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేశారు. సో జరిగింది అయితే అది ఆగస్టులో జరిగింది. అది ఒక పక్క వస్తే ఓకే, లేదంటే ప్రత్యేక హోదా మీ ముఖ్య ఉద్దేశం మీరు చెప్పారు. దాంట్లో చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా ముఖ్య ఉద్దేశమే కాదు, అతి తక్కువ ఖర్చు పేదలకి ధనికులకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎలా తగ్గించాలి అనేది నా మీద నాకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. రిచ్ క్లాస్ అంటే పేదలని రిచ్ క్లాస్ మధ్యలో ఉన్న గ్యాప్ అంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఎలా చేయాలి అనేది దాని ఆలోచనలు నాకున్నాయి, చెప్పడం జరిగింది. ఇప్పుడు అయితే నేను ఏ పార్టీలో లేను, జేడీ లక్ష్మణ్ గారి పార్టీలో లేను, వైసీపీ పార్టీలో లేను. క్లారిటీ అంటే బేసికల్ గా మీరు కూడా ఇంతకు ముందు ప్రజల్లోకి కొంచెం తిరిగారు అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా చేసి ఉన్నారు. కరెక్ట్. అంటే ఇక్కడ మాకు తెలిసిన విషయాలు అది నిజమా ఫేక్ అడగాలంటే ప్రత్యక్షంగా కనిపించినప్పుడే అడగాలి. ఇక మాకు ఆప్షన్ లేక ఈ పాయింట్ ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక అనలిస్ట్ గా ఉండడానికి ప్రజల్లో ఉండడానికి రెండు కనెక్షన్ ఉందంటారా? ఉంటే ఎలాంటి కనెక్షన్ అది? అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ప్రత్యేకించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా. ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు ప్రజల గురించి అంటే ఆ వ్యక్తి గురించి కూడా ఒక విషయం తెలుసుకోవాల్సి వస్తేనే ఆ క్లారిటీ అనేది బాగుంటుంది కాబట్టి అడగాల్సి వచ్చింది. సరే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే జాబ్ చేసేవాడిని, చీఫ్ కంట్రోలర్గా చేసేవాడిని. దానికి నేను 2012లో నేను వదిలేశాను. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఆశయాలు చూసి ఆకర్షితున్నాను. చాలామంది ఏమనుకుంటారు, నేను జనసేన పార్టీ కోసం జాబ్ వదిలేశాను అనుకుంటారు. అది తప్పు. నేను జాబ్ వదిలేసిన తర్వాత 2 సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. సో నేను పవన్ కళ్యాణ్ కోసం జాబ్ వదిలేశాను అని నేనైతే ఆ నెపం ఆయన మీద, ఆ తప్పు ఆయన మీద నేను నెట్టాను. సో దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. దాని పట్ల ఆకర్షితున్నాయి. నేను చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి అక్కడ జరుగుతుందానికి పొంతం లేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయం ప్రత్యేక హోదా విషయంలోనే పవన్ కళ్యాణ్ అంటే నాకు అంత అంటే, ఉదాహరణకి జేడీ లక్ష్మణ్ గారు మా పార్టీ పెట్టే ముందర ఒక మీటింగ్ పెట్టారు, మీ సలహా సూచనలు మాకు ఇవ్వండి అని చెప్పారు. ప్రత్యేక హోదా బ్యాడ్జ్ విషయం కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన ఆలోచన. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మా పార్టీ విధానమే అది కాబట్టి మీ ఆలోచన మేము ఇంప్లిమెంట్ చేస్తామని పార్టీ స్థాపించిన తర్వాత మొదటి ఇంప్లిమెంట్గా దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అంటే జేడీ లక్ష్మణ్ గారు ఏమన్నారంటే, ప్రజలలో నుంచి పుట్టిన పార్టీ మాది, పార్టీ పెట్టిన పార్టీ కాదు, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అని అన్నారు. అందరూ నాయకులు అలాగే మాట్లాడతారు అనుకుంటాం మనం, కానీ ప్రజల నుంచి వచ్చిన ఆలోచనని ఆయన తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే ఆలోచనని 2015లో అంటే ఇవాళ దాదాపు 8 సంవత్సరాల క్రితం 2015 9 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్కి ఇదే ఆలోచన ఇవ్వడం జరిగింది. ఆయన పాటించకపోతే మేము ఒక ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే కార్యాచరణ పోస్టర్లు ఇంటికి అంటిస్తుంటే ఆయన పాటించట్లేదు, మేము చేస్తుంటే దాన్ని ఆపేయమన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ జేడీ లక్ష్మణ్ గారిని కలవడానికి ఆయన ఆఫీస్కి వెళ్ళాను ఫస్ట్ టైం. అది సమ్వేర్ ఇన్ ఆగస్ట్ 2019. ఫస్ట్ టైం వెళ్తే వెయిటింగ్లో ఉన్నాము, సార్ లేరు, నాగరాజన్ యాంకర్ అతను మాటలు విని, మీరు పొలిటికల్ అనలిస్ట్ అయితే బాగుంటుంది అన్నారు. నీకు దానికి దండం బాబు, ఏదో మాట్లాడతాం పిచ్చాపాటి కంటే, లేదండి మీకు నాలెడ్జ్ చాలా ఉంది, మరి రండి అని నన్ను సెప్టెంబర్ అక్టోబర్ నన్ను నా వెంట పడితే నవంబర్ 7th 2019 ఫస్ట్ టైం నేను అనలిస్ట్గా వచ్చాను. నేను మళ్ళీ మాట్లాడటం జరిగింది. సో అలా అనలిస్ట్ అయ్యాను.
చాలామంది ఏమంటారంటే మీ అనాలిసిస్ వైసీపీకి అనుకూలంగా ఉంటుంది అని అంటారు. సో దానికి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన మెయిన్ పాయింట్స్ చెప్తాను, ఒక 5. అవి నిజమైనయా లేదా అనేది. 2019లో నా అనాలిసిస్ మొదలు పెట్టగానే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తులో వెళ్తాయని చెప్పాను. 2019లో చెప్పాను నేను, అది నిజమైంది. భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే మెడలో ఒక గుదిబండ వేసుకుంటున్నాడు, ఇది లాక్కోలేక పీక్కోలేక చావాలి అన్నాను. ఎందుకన్నాను? ప్రజలు తిరస్కరించిన పార్టీ, 0.83% ఓటుతో ఉన్న పార్టీ, గెట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావంటే నువ్వు ప్రజల మనోభావాలకి ప్రజల ఆలోచనలకి వ్యతిరేకంగా వెళ్తున్నావు, ఇది నీకు మెడలో గుదిబండ అన్నాను. ఇప్పుడు ఈ రోజున అదే పరిస్థితి, లాక్కోలేక పిక్కోలేక చేస్తున్నాను. ఆ తర్వాత మొన్న తెలంగాణలో ఎన్నికల్లో అందరూ ఏమన్నారు? బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు, నేను కాంగ్రెస్ గెలుస్తుంది అన్నాను. ఇలా నేను చెప్పిన అనాలిసిస్ వాస్తవాలకి దగ్గరగా ఉందా లేదా అనేది చూడాలి, కానీ మాకు అనుకూలంగా లేదా అని చూస్తే కష్టం. ఇదే మీరు ఇప్పుడు వరుసగా పాయింట్స్ చెప్తున్నారు. మరి ఏపీలో ఎలా ఉండబోతుంది అనే పాయింట్ ఇప్పటికే డిస్కస్ చేశారు. ఇలా గెలిచే పార్టీ ఎవరంటే డైరెక్ట్ చెప్పాలంటే ఏపీలో గెలిచే పార్టీ అవకాశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే వైసీపీకి ఎడ్జ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇక్కడ వైసీపీ గెలవడం ఇదే పాయింట్ లో సబ్ పాయింట్ అనుకోండి, సంక్షేమ పథకాల ప్రజల్లోకి దగ్గరగా ఉంటామా అంటే ఎస్పెషల్లీ నాడు నేడు అనేది అండ్ వైద్యం. నాడు నేడు అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడించడం అనేది, ఆ స్థాయికి తీసుకెళ్ళటం అనేది నాట్ ఓన్లీ వాళ్ళ ట్రైనింగ్ కాదు, వాళ్ళకు మోరల్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆ పిల్లల్ని చూసిన తర్వాత ఈ రోజున 5-8 మంది వెళ్ళారు, 8,000 మంది తయారవుతారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు కూడా అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడేంత ప్రతిభ ఉన్నది అని ప్రభుత్వ పేద పిల్లలలో ఆ కాన్ఫిడెన్స్ నింపేది, అది మామూలు విషయం కాదు. అది మనం అప్రిషియేట్ చేయాలి. అవన్నీ ప్రజలు ఆలోచిస్తే నిజంగా అవును కదా, మనం అంటే మారుమూల పల్లెటూరు వాళ్ళు జిల్లా కేంద్రం కూడా ఇంటర్లో డిగ్రీలో వెళ్తారు పిల్లలు. మనం రాష్ట్రం దాటి దేశం దాటి ప్రపంచ దేశాలు అధ్యక్షులు మాట్లాడే వేదిక మించి నా బిడ్డ మాట్లాడారు అనే ఆలోచన ప్రతి పేదవాళ్ళలో వస్తే వాళ్ళకు ఒక హోప్ కనపడుతుంది. సో వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చారు అండ్ భవిష్యత్తు బాగుండడం కోసం పిల్లలు చదివించడం అనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ గెలవాలి అనే పాయింట్ ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి పాయింట్స్ ఉన్నాయంటే, చాలామంది ఏమంటారు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల తర్వాత లేటుగా వస్తున్నాయి, పెన్షన్లు ముందుగా ఇస్తున్నారు అంటున్నారు. ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి ఓనర్ ఎవరు? ప్రజాస్వామ్య దేశం కానీ రాష్ట్రం కానీ ఓనర్స్ ఎవరు? ప్రజలు. సో ఫస్ట్ జీతం ప్రజలకు ఇవ్వాలి, ఆ తర్వాత ప్రజల కోసం పనిచేసే వాళ్ళు. అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరికి సేవకుడు? ప్రజలకు సేవకుడు. సో పెన్షన్ ఫస్ట్ ఇవ్వడం కరెక్ట్. ఏమన్నారు? నువ్వు ఫస్ట్ పెన్షన్ ఇచ్చే తర్వాత మా జీతం ఆపుతున్నావు అన్నారు. ప్రజలకు వెళ్ళాల్సింది ఫస్ట్ ప్రజలకు వెళ్ళని, ఆ తర్వాత నువ్వు ప్రజలకు సేవకుడు కాబట్టి నువ్వు తర్వాత, ముందు ప్రజలు. ఆ థియరీ కూడా కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి ఆయన సలహాదారుల ఆలోచనలు ఆయన ఇంప్లిమెంట్ చేస్తారా, లేదంటే ఎవరి మాట వినకుండా ఆయనే డెసిషన్స్ తీసుకుంటారు అని అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? అది సలహాదారులు ఇచ్చిన ఆలోచనల్ని తీసుకొని దాంట్లో ఏది బెస్టో లేకపోతే దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసో తీసుకోవడం ఈ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అనాదిగా రాజులు శివాజీ దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి చేసేది అదే. ఇక్కడ జగన్ మొండి, ఎవరి మాట వినరు, నిరంకుశ పాలన నడిపిస్తాడు అంటే ఎవరి మాట వినకుండా ఆయన స్వతహాగా డెసిషన్స్ తీసుకుంటారనే పాయింట్ వచ్చినప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా, సలహాదారులందరూ సంక్షేమ పథకాలు ఆపేసేయండి 2 సంవత్సరాలు అన్నారు. చచ్చినా ఒక్కళ్ళకు కూడా ఆగడానికి వీల్లేదు అన్నాడు. అది మొండిగా కనపడచ్చు, మూర్ఖంగా కనపడవచ్చు, కానీ ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. మిగతా పనులు లేట్ అయ్యిండొచ్చు. ఆయన ఏమన్నాడు? కరోనా టైంలోనే పెద్ద పెద్ద ధనికులకే వ్యాపారాలు లేక వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళకి పెన్షన్ ఆపేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు అన్నాడు. హీఈస్ వే. సలహాదారులు అందరూ అన్నారు, మీరు ఎవరికి పెన్షన్ ఆపేసండి సార్, సంక్షేమ పథకాలు ఆపేద్దాం సార్ అన్నాడు. నథింగ్ డూయింగ్. ఉద్యోగస్తులకే కష్టంగా ఉన్నప్పుడు, జీతాలు కష్టంగా ఉన్నప్పుడు పెన్షన్ మీద బతికే వాళ్ళు ఎట్లా బతుకుతారు? దట్ ఈస్ హౌ. అంటే మూర్ఖంగా కనిపించవచ్చు కానీ కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు పాయింట్ చెప్తూ వచ్చారు, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటారు మీకు తెలిసినంత వరకు? ఏపీలో ప్రజల ఆలోచన అంటే చెప్తున్నా కదా, ఏపీలో ఓటర్ చాలా తెలివిగల, చాలా మూర్ఖులు.
అంటే Idiots. కరెక్టే మీరు అన్నట్టు ఈడియట్స్ అనేది అభిమానం కొద్దో లేకపోతే ఎవరి పార్టీకి వీళ్ళే గెలవాలన్న పిచ్చి కొద్దో ఆలోచించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తెలివిగా వాళ్ళ ఓట్లు చివరి నిమిషాలైనా వేస్తారనే ఆలోచన, వాళ్ళ స్వార్థం కూడా చూసుకుంటారనే పాయింట్ ఉంది అని అనుకుంటే ఏ పాయింట్ లో ఉంది? అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు వ్యక్తి అభిమానంతో వెళ్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి అభిమానం మీదే డిసైడ్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ కాబట్టి ఆయనకు ఓట్లు వేయాల్సిన వాళ్ళందరూ ఓట్లేస్తారు. తెలుగుదేశం జనసేన కాంబినేషన్ కాబట్టి జనసేన ఓటర్ పవన్ కళ్యాణ్కి మొదట 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితేనే ఓట్లేస్తాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయి ఓట్లు. తెలుగుదేశం ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్కి మొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తే నేను నోటాకేస్తాననే వాళ్ళు కూడా ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ అంగీకరించాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ కాంబినేషనే ఎలా ఉంటుంది, ఎలా పొత్తులు కుదురుతాయి, సీఎం పదవిలో ఎవరు ఎంతకు ఇస్తారనే దాని మీద మాత్రమే ఈ రాబోయే ఎన్నికల్లో ఒక క్లారిటీ వస్తుంది. అది క్లారిటీ రానంత వరకు ఇంకా ఫ్లూయిడ్గానే ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా తెలుగుదేశం కనుక పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 130 సీట్లు వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటర్లే వేయరు, టీడీపీ ఓటేసే సమస్య లేదు. పవన్ కళ్యాణ్ ఎంత నచ్చ చెప్పినా ఏం చేసినా కానీ వాళ్ళు వినరు. అది 2.5 సంవత్సరాలు కాదు, 2 రోజులు కూడా ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా లేదు. అసలు ఆ క్లారిటీ లేకుండా ఇంత దూరం ఎన్నికలు ఇంకా రేపు మాపో నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా 2 నెలలు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు ప్రజలు నానుస్తున్నారో మనకి అర్థం కావట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, మీరు ముందు ఓట్లేసేయండి, ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరో మేము డిసైడ్ చేసుకుంటాం అంటున్నాం. అంటే ఏంటంటే మీరు ఈవీఎంలో బట్టలు నొక్కేసేయండి, ఆ తర్వాత మేము ఏం చేయాలి అని చేస్తాము, మళ్ళీ 5 సంవత్సరాలతో కదా మీతో పని. ఇప్పుడు మీతో ఏదో ఒకటి చెప్పే ముందు ఓటైతే ఆ తర్వాత చూసుకుందాం అంటారు. మీకున్న కోపం మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా బయటపడుతూ ఉంటుంది ఇలాంటి టైమింగ్స్ లో. మొదటిగా అయితే మాత్రం ఏపీ పాలిటిక్స్ మాక్సిమం మనం కవర్ చేసాం. లేటెస్ట్ గా వచ్చిన షర్మిల రాబోతుంది కాంగ్రెస్ అధినేత్రిగా అనే పాయింట్ మన చెవిలో పడ్డప్పటి నుంచి అదే డిస్కషన్ రన్ అవుతుంది. పొలిటికల్ గా ఎలా ఉండబోతుంది అనే పాయింట్ మనం డిస్కస్ చేసాం. జేడీ లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీ గురించి, ఇప్పటి వరకు జరిగిన మార్పులు బట్టి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ కాంటాక్ట్ అవుదామండి. ఏపీలో మరొకసారి పరిణామాలు మారిన టైంలో అండ్ మీ గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఒక డౌట్ రైజ్ అయినప్పుడు, ఒక పాయింట్ రైజ్ అయినప్పుడు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే 100% ఉంది కాబట్టి. ఎనీవే థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఏపీలో మార్పులు అనేవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. ఆ మార్పులు దేనికి సంకేతం, ఎంతవరకు, అది మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. నేతలు ఏమైనా చెప్పొచ్చు, ఎలాంటి విషయాలైనా డిస్కస్ చేయొచ్చు, కానీ కీలకమైన పాయింట్ ప్రజల మనసులోనే ఉంది. అది ఆలోచించాల్సిన బాధ్యత మీదే. అభివృద్ధి కావాలా, మీరు అనుకున్న నాయకుడు కావాలా, మీ ప్రాంతంలో బాగుండాలా, మీరే ఆలోచించుకోవాలి. ఇది ఇవాల్టి వాట్ నెక్స్ట్ ఏపీ. కీప్ వాచింగ్ BRK న్యూస్.